పాపం ఆ అంకుల్ వాటర్ అడిగినా నేను ఇవ్వలేకపోయాను. అంకుల్ బాధపడి ఉంటారేమో! అంకుల్ వెళ్ళిపోయారు కదా! చాలా ఏళ్ల తర్వాత అంకుల్‌ని చూశాను అని నాకు చాలా బాధేస్తుంది. నేను నీళ్ళు ఇవ్వలేకపోయాను కదా! అని అంజు మాట్లాడుతూ ఉంటే అమర్ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. "ఏమైంది మిస్సమ్మ? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? డాడ్ ఎందుకు అలా వెళ్ళిపోయారు?" అని అంజు అంటుంది. "ఏం లేదు" అని బాగీ సర్ది చెప్తూ ఉంటుంది. "మరి డాడ్ కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తున్నాయి. ఏమైంది మిస్సమ్మ?" అని అంజు అడుగుతూ ఉంటే డాడ్ కళ్ళల్లో నలక పడినట్లు ఉంది. అందుకే నీళ్ళు వస్తున్నాయి అంజు అంతే అని పిల్లలు అంజుని చూసుకుంటూ ఉండండి అని బాగి చెప్తుంది. అమ్మ నేను కూడా అక్క దగ్గరే ఉంటాను అని పాప చెప్పడంతో అలాగే బుజ్జమ్మ అని అమ్మ రాథోడ్ ఇద్దరూ కూడా గార్డెన్‌లో ఉన్న అమర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా అమర్ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని అంజు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. రాథోడ్ వెళ్ళి ఆయన్ని కాస్త సముదాయించు అని బాగి దూరం నుండే గమనించుకుంటూ ఉంటుంది. ఏంటి సార్ అలా వచ్చేశారు అని రాథోడ్ అడుగుతూ ఉంటే మరి ఏం చెయ్యను రాథోడ్ అంజు మాట్లాడిన మాటలకి నాకే కన్నీళ్ళు వస్తున్నాయి అని అమర్ చెప్తూ ఉంటాడు. కన్న తండ్రి అని తెలియకుండానే అంజు రణవీర్ని గుర్తుపట్టింది. వాటర్ ఇవ్వలేకపోయానని బాధపడుతూ ఉంటే రణవీర్ ఏమో కసాయి తండ్రిలా అంజుని కిడ్నాప్ చేయడానికి వచ్చాడు. మనం ఎవరం గుర్తుపట్టలేకపోయినా అంజు చూడు రణవీర్ని ఎంత బాగా గుర్తుపట్టిందో ఇదేనేమో రక్త సంబంధం అంజుని తన కన్న కూతురని తెలిస్తే ఏం చేస్తాడో అని అమర్ అంటే వాడికి నిజం తెలిసినా కూడా చేసేది అదే కదా సార్ వాడికి కావాల్సింది కూతురు కాదు కేవలం ఆస్తి మాత్రమే అని రాతు చెప్తాడు. అసలు పుట్టగానే వదిలేసిన ఆ తల్లిని కూడా అస్సలు వదిలిపెట్టకూడదు అని అమర్ అంటూ ఉంటాడు. వాళ్ళ వల్ల అంజుకి ఏదైనా ఆపద కలగాలి. నేను అస్సలు ఊరుకోను. వాడిని చంపి ముందు నేను జైలుకి వెళ్తాను. దానికి కూడా నేను సిద్ధమే. అంజుని టచ్ చేస్తే వాడి చావు నా చేతిలోనే అని అమర్ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. సార్‌ని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు మిస్సమ్మ అని రాథోడ్ అవును. అసలు అంజు మా కన్న కూతురన్న నిజం తెలియక ఆ మనోహరి, రణవీర్ ఇద్దరూ ఇలా చేస్తున్నారు అని భాగ్య అంటే, మనోహరి సహాయం లేకుండా రణవీర్ ఏమీ చేయలేదు. జైలు నుండి వచ్చి రాగానే అంజుని కిడ్నాప్ చేయడానికి చూస్తున్నాడు. రణవీర్‌ని సార్ చూసుకుంటాడు. మరి ఇవన్నీ చేస్తున్న మనోహర్‌ని ఏం చేయాలి మిస్సమ్మ? సార్‌కి చెప్తామంటే మీరేమో వద్దని చెప్తున్నారు అని రాథోడ్ అంటాడు. దేనికైనా టైం రావాలి కదా రాథోడ్. నేను మనోహరి ఆట కట్టించడానికే తిరిగి వచ్చాను అని బాగి చెప్తుంది. పాపి చిరాయువు అంటారు కదా మిస్సమ్మ ఇలా తలుచుకుంటున్నామో లేదో అదిగో ఆ మనోహరి యాదమ్మతో కలిసి ఎలా వస్తుందో చూడు అని రాథోడ్ కారు దిగుతున్న మనోహర్ని చూపిస్తూ ఉంటాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. నువ్వెక్కడి నుండి వస్తున్నావు అని బాగి అడుగుతూ ఉంటుంది. రణవీర్ అని మనోహరి ఆగిపోతుంది. ఏంటి రణవీర్ని కలిసి వస్తున్నారా అని రాథోడ్ మండిపడుతూ అడుగుతూ ఉంటే చిచి వాడిని మేమెందుకు కలుస్తాము రణవీర్ జైలు నుండి వచ్చాడని చెప్పారు కదా వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని నేను యాదమ్మ కలిసి తెలుసుకోవడానికి వెళ్ళాము ఎంక్వైరీ చేసి వస్తున్నామని మనోహరి అంటుంది. నువ్వు పెద్ద సిబిసిఐడి నువ్వు కనిపెట్టి రావడానికి అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ అంజుకి మెలకు వచ్చిందా అని మనోహరి అంటే ఆ వచ్చింది అని బాగి చెప్తుంది. ఏమైనా చెప్పిందా అని మనోహరి అడుగుతుంది. గుర్తు లేదంట అని బాగి అంటుంది. గుర్తులేకపోవడం ఏంటి అని మనోహరి అంటే ఏమో నాకేం తెలుసు కావాలంటే నువ్వే వెళ్ళి మాట్లాడు అని బాగి చెప్తుంది. మిస్సమ్మ నాకొచ్చే కోపానికి ఆ మనోహర్ని చంపి పాతరేయాలనిపిస్తుంది అస్సలు వదిలిపెట్టకూడదు అని రాథోడ్ అంటూ ఉంటే రేపు తన మొహం ఎవరికీ చూపించకుండా చేస్తాను రాథోడ్ పరుగులు కేకలు పెట్టేలా చేస్తాను ఈ భాగమత అంటే ఏంటో చూపిస్తాను అని బాగి చెప్తుంది. అర్ధరాత్రి పిల్లలందరూ నిద్రపోతూ ఉంటారు. అయితే ఉన్నట్లుండి అమ్ముకి మెలకువ వస్తుంది. మెలకువ రాగానే లేచి కూర్చొని ఆ కొరియర్ లెటర్ రావడం, దాన్ని చదవడం, టెన్షన్ పడటం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ టెన్షన్ పడుతూ బుక్‌లో దాచిపెట్టిన ఆ లెటర్‌ని చేతిలోకి తీసుకుంటుంది. దాన్ని తీసుకొని కిచెన్‌లోకి వెళ్లి స్టవ్ ఆన్ చేసి అందులో ఉన్న పేపర్‌ని కాల్చేయబోతూ మళ్ళీ కాల్చకుండా కవర్‌లోనే పెట్టేసి గదికి వచ్చి బుక్‌లో మళ్ళీ దాచిపెడుతూ ఉంటుంది. మళ్ళీ నిద్రపోతూ ఉంటుంది. తెల్లవారగానే మనోహరి నిద్రలేస్తుంది. అద్దం ముందు కూర్చొని తనని తను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. మనోహరి ఫోన్ చూసుకుంటూ ఉంటే అప్పుడే గుడ్ మార్నింగ్ మనోహరి అంటూ భాగ్య ఎక్కడికి వస్తుంది. గుడ్ మార్నింగ్ భాగి ఏంటి నీ చేతిలో గంధమా అని అడుగుతూ ఉంటుంది. కాదు అందాన్ని పెంచే సుగంధం, చర్మాన్ని నిగనిగలాడించే దివ్య ఔషధం, వయసును తగ్గించే ఔషధం అని భాగి చెప్తూ ఉంటుంది. వీటిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయా అని మనోహరి అంటే ఇవి ఆయుర్వేదంతో తయారు చేసినవి. వీటిని వాడబట్టే కదా నా చర్మం ఇంత నిగనిగలాడిపోతుంది. బాగి అని అంటే అవునా ఏం వాడుతున్నావు? ఇవే వాడుతున్నావా? అందుకేనా ఇంత బావుంటావు అని మనోహరి అంటే, అవును నేను ఎన్నో సంవత్సరాల నుండి ఇదే వాడుతున్నాను అని బాగి చెప్తుంది. మరి ఇప్పుడు ఎందుకు నా దగ్గరికి తీసుకొచ్చావు అని మనోహరి అంటుంది. ఈ మధ్య నీ చర్మం
ఎండకి బాగా ట్యాన్ అయిపోయింది మనోహరి. కొంచెం కలర్ కూడా తగ్గినట్లు అనిపిస్తున్నావు. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నావనుకో పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది. అప్పుడు నిగనిగలాడిపోతావు. మెరిసిపోతుంటావు అని బాగి చెప్పడంతో, ఓహ్! అవునా? థాంక్ యూ బాగి. నా కోసం తీసుకొచ్చినందుకు. నీ చేతులతోనే నువ్వు ఫేస్ ప్యాక్ వేయవా? అని మనోహరి అంటే, నాకు కాస్త కిచెన్‌లో పని ఉంది. నువ్వు యాదమ్మతో వేయించుకో. యాదమ్మ, యాదమ్మ అని బాగి కేకలు పెట్టడంతో, చెప్పండమ్మా అంటూ యాదమ్మ అక్కడికొస్తుంది. ఇదిగో ఈ ఫేస్ ప్యాక్ మనోహరికి బాగా వెయ్యి. ఇదిగో ఈ లిక్విడ్‌ని మాత్రం అస్సలు టచ్ చేయకు అని బాగి అంటుంది. నేనేమి బ్యూటీషియన్‌ని కాదు కదా! ఫేస్ ప్యాక్ వేయడానికి. నాకు రాదు అని యాదమ్మ చెప్తుంది. ఇదేమి బ్రహ్మ విద్య కాదు. మనోహరి గారిని ఎప్పుడూ అతుక్కొని ఉంటావు కదా! ఈ మాత్రం ఫేస్ ప్యాక్ చేయలేవా? ఏంటి మనోహరి ఈ మాత్రం చేయలేదా? అని భాగ్య అరుస్తూ ఉంటే, యాదమ్మ వేస్తుందిలే భాగి అని మనోహరి చెప్తుంది. కానీ ఎలా వేయాలో నాకు తెలియదు కదా! అని యాదమ్మ అంటే, నేను చెప్తాను కదా! ఇదిగో దీన్ని 2 గ్రాములు, ఇది 3 గ్రాములు, ఇది ఒక అరతులం మూడింటిని కలిపేసి బాగా మిక్స్ చేసి వేసేసేయి అని బాగి చెప్తుంది. నాకేమీ అర్థం కాలేదు అని యాదమ్మ అంటుంది. ఇది మరీ ఇంత మట్టి బుర్రేంటి మనోహరి నీకర్థమైంది కదా! అని భాగ్య అంటే, నాకు కూడా అర్థం కాలేదు అని మనోహరి అంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్పమ్మా అని యాదమ్మ అడగడంతో, అబ్బా! మళ్ళీ చెప్పాలా అని భాగి కన్‌ఫ్యూజ్ అయ్యేలా మార్చి మార్చి చెప్తూ ఉంటుంది. కానీ ఈ లిక్విడ్‌ని మాత్రం అస్సలు టచ్ చేయకండి అని పదే పదే చెప్తూ ఉంటుంది. ఇదిగో అరగంటలో ఆయన కిందికి వస్తారు. ఇది 10 నిమిషాలు పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకొని ఆయనకు కనిపించు. నీ మెరిసిపోయే అందానికి ఆయన ఇట్టే పడిపోతాడు అని భాగ్య చెప్తుంది. భాగ్య మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు ఇది ఫేస్ ప్యాక్ వేసుకోమని అని మనోహరి అంటే, ఇది యాక్చువల్‌గా నా బ్యూటీ సీక్రెట్ మనోహరి. కానీ నువ్వు నిన్న అడిగావు కదా! అందుకే అర్ధరాత్రి నా అంతరాత్మ నాకు కనిపించి, నువ్వు మనోహరికి ఏం చేస్తున్నావు? నువ్వు మనోహరికి చేస్తున్నది ఇదేనా? మనోహరి అందం పెంచడానికి, ఆయన్ని పడేయడానికి ఏదో ఒకటి చెయ్యి అని నా అంతరాత్మ నాకు హితబోధ చేసింది. అందుకే ఉదయం లేవగానే ఇదిగో నా బ్యూటీ సీక్రెట్ తీసుకొని ఇలా మీ ముందుకు వచ్చేసాను. యాదమ్మ మనోహరి అందాన్ని నీ చేతిలో పెట్టేసి వెళ్తున్నాను. టేక్ కేర్ అంటూ భాగ్య వెళ్ళిపోతుంది. చూసావా చెంబా? భాగి నా కోసం ఎంత త్యాగం చేస్తుందో పిచ్చిది అమర్‌ని నా చేతిలో పెడుతోంది. తన భర్తని అని మనోహరి అంటే, పిచ్చిది నువ్వే అని చెంబా అనుకుంటూ ఉంటుంది. సరే సరే అమర్ కిందికి వచ్చేలోపు ముందు నాకు ఫేస్ ప్యాక్ చెయ్యి అని మనోహరి అంటుంది. ఈ పొడుల్ని ఎందుకు కలపాలి? అసలు ఈ లిక్విడ్‌ని ఎందుకు టచ్ చేయకూడదు? ఇదేదో ప్లాన్ చేసింది అది అర్థం కావటం లేదు అని చెంబా అనుకుంటూ ఉంటుంది. బాగి కిచెన్‌లో వంట చేస్తూ ఉంటే అమ్ము వస్తుంది. ఏంటమ్ము కాఫీ కావాలా? అని బాగి అడుగుతూ ఉంటే, అమ్ము చాలా ఏడుస్తూ హగ్ చేసుకొని మిస్సమ్మ నా వల్ల కావటం లేదు. రాత్రంతా అసలు నిద్రే పట్టలేదు. మిడ్‌నైట్ నాకు మెలుకువ వచ్చింది. ఆ లెటర్‌ని కాల్చేద్దామనుకున్నాను అని ఏడుస్తూ ఉంటే, ఏంటమ్ము నేనున్నాను కదా! ఎందుకంత భయపడుతున్నావు? భయపడకు నేను చూసుకుంటాను. ఇంతకీ ఆ లెటర్‌ని కాల్చేశావా? అని బాగి అడుగుతూ ఉంటుంది. లేదు మిస్సమ్మ నా వల్ల కాలేదు. అందుకే కాల్చలేదు అని అమ్ము అంటే, మంచి పని చేశావమ్ము. ఆ లెటర్ ఉండాలి. డాడీకి చూపించాలి అని బాగి అంటుంది. కానీ డాడీకి చూపిస్తే ప్రాబ్లమ్ అయిపోతుంది కదా! అని అమ్ము అంటుంది. నువ్వు ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాల్సిందే అమ్ము. ఇప్పటికీ నువ్వు దాచిపెట్టావంటే ముందు ముందు ఇంకా సమస్యలొస్తాయి. నువ్వు ఫేస్ చేయక తప్పదు అని బాగి చెప్తూ ఉంటే, అంటే డాడీకి చెప్పి తీరాల్సిందేనా అని అమ్ము అంటుంది. డాడీకి చూపిస్తే ఏమవుతుందో నీకు తెలుసు కదా మిస్సమ్మ మరెలా అని అమ్ము అంటే, ఆయనకి ప్రతి విషయం కూడా చెప్పాలమ్ము. నీ మంచి కోరుకునే నీ బాగోగులు చూసుకునే వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. మనం ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. చెప్పాల్సిందే అని బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది.